హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఎక్స్ప్రెస్ రామ్. ప్రతి ప్రయాణం ఒక జ్ఞాపకం. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ముందుగా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ రిపబ్లిక్ డే వేడుకలు కర్తవ్య పథ్లో ఎంతో ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు పెరేడ్ను 13,000 మంది ప్రత్యేక అతిథుల ప్రత్యక్షంగా వీక్షించారు. అనంత్ సూత్ర పేరిట ఏర్పాటు చేసిన 1900 చీరల ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ పెరేడ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యా వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను వివరించేలా రూపొందించిన శకటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించింది. The tableau is on the subject of transforming school education, making students globally competitive. सकल विद्यలకు మేమే సాటి విశ్వవిద్యకు మేమే పోటీ డిజిటల్ చదువుల భవితకు ఆస్తి ఇది మా డిజిటల్ క్లాస్ రూమ్ పాట పాటల అక్షర దోస్తి ఈ అంటూ పలక బలపం పట్టాము ఏబిసిడి అంటూ ఇంగ్లీష్ మీడియం తెచ్చాము టాబులలో చేతిన బట్టి విశ్వవిద్యను నేర్పాము సకల విద్యలకు మేమే సాటి విశ్వవిద్యకు మేమే పోటీ దేశ ప్రగతికి ఇది సోపానం విశ్వవిద్యయే మా లక్ష్యం జయ హో. The transformation of medium of education theme is depicted in the entire tableau. 3 ఏళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పెరేడ్లో తెలంగాణ శకటానికి చోటు దక్కింది. జయ జయ హే తెలంగాణ పేరిట రూపొందించిన ఈ శకటాన్ని కొమరం భీం, రాజిగొండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధుల స్ఫూర్తి ప్రపంచానికి తెలియజేసేలా తీర్చిదిద్దారు. ప్రజాస్వామ్య స్థాపనకి పునాదిగా నిలిచెనే గాంధీ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోసులు, రామ్జీ గొండు, కొమరం భీం, వీరనారి ఐలమ్మలు. ఎందరు యోధుల సమరాలే ప్రజల హక్కుల నిలిపెనే, స్వేచ్ఛ కోసం పోరు చేసి వెలుగై నిలిచిన రామ్జీ గొండు. గడి దొరల గల్లా పట్టి కొంచి కొట్ట చిట్టాలమ్మ, జల్ జంగల్ జమీన్ జంగుకి తుడం కొట్ట కొమరం భీమన్న. అయోధ్య రామ మందిరంలో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్టను తెలియజెప్పేలా రూపొందించిన శకటాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించింది. और ये है विकसित भारत समृद्ध विरासत को दर्शाती उत्तर प्रदेश की मनोरम झांकी जो श्री अयोध्या धाम पर आधारित है। देशवासियों, हाल ही में श्री राम जन्मभूमि अयोध्या में संपन्न हुए श्री राम लला की प्राण प्रतिष्ठा समारोह को झांकी के अग्रभाग में दिखाया गया है। आज धरा के भाग्य खोले हैं पवन बेलाई राम लला ने जन्म लिया है घर घर बजे बधाई ओ घर घर बजे बधाई यहाँ कुंभ की छटा देख कर दुनिया जय जय बोले, नए उद्यमों ने विकास के नए रास्ते खोले, छठी धुंध उत्तर प्रदेश की नई रोशनी छाई, नई रोशनी छाई. ఇక చంద్రయాన్ 3, ఆదిత్య L1 అంతరిక్ష నౌకల నమూనాలతో వివిధ ప్రయోగాల ప్రాముఖ్యతను వివరించేలా ఇస్రో ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. The Chandrayaan 3 tableau depicts the successful soft landing of the Chandrayaan 3 spacecraft on the moon near the South Pole. अंतरिक्ष की ऊंचाइयों को छूने लगा भारत परिवार, प्रगति पथ पर हो रहा देश आज गतिमान.
इसरो विकसित भारत की पहचान। आर्यभट्ट भास्कर रोहिणी से शुरू हुआ इसरो का सफर, चंद्रयान और मंगलयान से पहुंचा नई ऊंचाइयों पर। अब गगनयान मिशन से रचे नया इतिहास, इसरो विकसित भारत की पहचान, इसरो विकसित भारत की पहचान। और अब सलामी मंच की ओर अग्रसर होता हुआ केंद्रीय लोक निर्माण विभाग की झांकी सेंट्रल विस्टा विकसित भारत का प्रतिबिंब। इस झांकी में कर्तव्य पथ, नया संसद भवन, नव स्थापित नेताजी सुभाष जी की प्रतिमा को बहुत बखूबी प्रदर्शित किया गया है। नया विकसित कर्तव्य पथ एवं नया संसद भवन विश्व के मानचित्र पर अमिट छाप छोड़ता है। यह विश्व पटल पर अपनी नई पहचान बनाने और तेजी से विकास करते हुए नए भारत का प्रतिबिंब है। और अब इलेक्ट्रॉनिक एवं सूचना प्रौद्योगिकी मंत्रालय की ये झांकी सलामी मंच की ओर अग्रसर होती हुई। ये झांकी सामाजिक सशक्तिकरण के लिए जिम्मेदार आर्टिफिशियल इंटेलिजेंस पर केंद्रित है, जिसका देश के स्वास्थ्य सेवा, लॉजिस्टिक और शिक्षा क्षेत्र में महत्वपूर्ण योगदान है। नए डिजिटल युग में हम साथ हैं, बदल रहे हैं हम, आत्मनिर्भर भारत यहाँ, शिक्षा चिकित्सा समाज को मिल रहा है साथ नया।
ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్. టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్ మీ రామ్.